ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 11వ తేదీ ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు। అలాగే ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది। ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏ విధంగా మీ యొక్క లైఫ్ చేంజ్ కావటంలో వారి యొక్క పాత్ర కనిపిస్తుంది। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి। ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। అందరితో కలుపుకుని పోయే తత్వం వీరికి ఉంటుంది। ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతారు। ఈ విధంగా తిరగటం మూలంగా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు। కానీ వాటి మంచి చెడులను బేరీజు వేసుకున్న తర్వాతే వాటిని అమలు చేస్తూ ఉంటారు। అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా తులారాశి వ్యక్తులు అంతే ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం వారికి సలహాలు ఇవ్వటమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే చురుకుతనంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు। అలాగే ఈ యొక్క తులారాశి వారిని ప్రేమించే వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు। సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి యొక్క ఆలోచనల పట్ల, విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులవుతూ ఉంటారు। వీరి హృదయంలో ఒకసారి చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి। ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు। స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు అందించడమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు। అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 11వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీరు యొక్క జీవితం మారబోతుంది। అంటే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి। అయితే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన మంచి మలుపులను తీసుకుని రాబోతుందని చెప్పుకోవాలి। భవిష్యత్తులో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా పెద్ద కారణం కాబోతుంది। అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతో మీ యొక్క లైఫ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। చాలా కాలంగా వారి నుండి మీకు ఎటువంటి సపోర్ట్ అనేది లభించలేదు। తల్లిదండ్రులు కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కావచ్చు, సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులైనటువంటి ఇద్దరు వ్యక్తుల కారణంగా మీరు కొన్ని నిర్ణయాలైతే ఈరోజు తీసుకోబోతున్నారు। వారి వల్ల మీ యొక్క లైఫ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు। మీరేదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడే ఒక మార్గాన్ని మీకు చూపించబోతున్నారు। చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలకి వారి వల్ల ఈరోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది। అలాగే చాలా కాలంగా వసూలు కాని డబ్బులను కూడా ఈరోజు వసూలు చేసుకోబోతున్నారు। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ కి సంబంధించింది కానీ, ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కానీ ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది। అంటే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ప్రమోషన్లు, ఆర్థిక పెరుగుదల ఈరోజు మీకు విడుదల కాబోతుందని చెప్పుకోవాలి। దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈరోజు ఈ యొక్క తులారాశి వ్యక్తులు రిసీవ్ చేసుకోబోతున్నారు। ఇక మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి। ఈ రోజు ఒక వ్యక్తి కారణంగా
పోలీసులతో వాగ్వాదం జరగటం కానీ లేదా మంచి స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో వాగ్వాదం జరగటం కానీ జరుగుతుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే వారితో వాగ్వాదం జరగటం మూలంగా భవిష్యత్తులో మీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం. అనవసరమైన వాదనల జోలికి, అనవసరమైన చర్చల జోలికి వెళ్ళకండి. ఇతరులకు సహాయం చేయటం మంచిదే, కానీ వారికి చేసే సహాయం మీ మెడకు చుట్టుకోకూడదు, మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఈ యొక్క తులారాశి వారు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారి యొక్క జీవితంలో కూడా దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినిపించబోతున్నాయి. ఎవరైతే గృహిణులు వారి యొక్క కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారు, అంటే పెళ్లికి ముందు మీరు కెరియర్ లో మంచి స్థానంలో ఉన్నారు, పెళ్లి కారణంగా అలాగే సంతానం కారణంగా ఇతరత్ర పరిస్థితుల కారణంగా మీ యొక్క కెరియర్ ని మధ్యలో ఆపేశారు, తిరిగి దాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ యొక్క స్నేహితుల వల్ల ఒక అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అలాగే కొంతమంది బిజినెస్ ని మొదలు పెట్టాలి అనుకుంటే కనుక దానికి కూడా కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఏ బిజినెస్ మొదలు పెట్టాలి, ఎవరితో కలిసి మీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనే దాని గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. దీనికి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క సపోర్ట్ కూడా చాలా ఉండబోతుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలంగా మీ యొక్క భార్య వల్ల కానీ లేదా మీ యొక్క భర్త వల్ల కానీ, అంటే పురుషులైతే భార్య వల్ల, స్త్రీలైతే భర్త వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, వారి వల్ల మీరు మానసికంగా కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నట్లయితే కనుక ఈ రోజు వారు మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు. చాలా కాలం నుండి వారి లోపల మీకు నచ్చని విషయం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రవర్తనలో మార్పు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ విషయమైనా సరే మనస్సు విప్పి మాట్లాడుకోండి. ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క జీవిత భాగస్వామి మనస్సు నొప్పించకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశికి చెందిన వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటమే ఉత్తమం. ఒకవేళ మీరు అశ్రద్ధ చేశారంటే మొదటికే మోసం రావచ్చు లేదా మీ మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. ఈ అంశాన్ని భాగస్వామ్య వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఉద్యోగాలు చేసేవారి యొక్క జీవితంలో ఈరోజు పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించటం లేదని, కార్యాలయంలో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభించటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఈరోజు పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు మంచి ప్రశంసల వర్షాన్నైతే కురిపించబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందదాయకమైన రోజనే చెప్పుకోవాలి. ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశివారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే దాని నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఏ చికిత్స తీసుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాలో తెలియక మీరు సతమతమవుతున్నట్లయితే ఒక వ్యక్తి నుండి దీనికి సంబంధించి మీకు సరైన గైడెన్స్ రాబోతుంది. ఈ విధంగా మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే మార్గాలు కూడా మీకు కనిపించబోతున్నాయి. అయితే తులారాశివారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శివారాధనతో పాటు విష్ణు భగవానుని ఆరాధించండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ప్రతి శుక్రవారం తులసికోట దగ్గర దీపం వెలిగించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.